రాగి బిందె పైనుండే నీట్గా శుభ్రం చేసి పెట్టాను. ఎందుకంటే కుండ నీళ్ళు వాడుతున్నాం కానీ చల్లగా అయిపోతుంది నోరంతా. ఇది సమ్మర్ వచ్చేస్తుంది కదా, శీతాకాలం వచ్చింది కదా, కుండలో నీళ్ళు తాగలేము అసలు. అందుకని పైనుండి మొత్తం నీట్గా శుభ్రం చేసి పెట్టాను. దీని నిండా మంచి నీళ్ళు పోసి పెడదాము. ఈ 3 months ఇది తాగాలి. రాగి బిందెలో నీళ్ళు తాగితే హెల్త్కి చాలా మంచిది తెలుసా కదా చిన్ని. ముఖ్యంగా ఈమెకి ఒంటికి మంచిది, హెల్త్కి, మీ బాడీకి అని ఇది శుభ్రం చేసి దీని నిండా మంచి నీళ్ళు ఈ 3 నెలలు తాగిపిస్తాను ఈమెతో. తర్వాత కుండ నీళ్ళు, మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగము. ఓకేనా చిన్ని, తాగుతావా? మంచిగా పెట్టు, చూంచు. నువ్వేనా క్లీన్ చేసింది బిందె? నువ్వేనా క్లీన్ చేసింది? నువ్వా నేనా? మమ్మీ కదా. నువ్వు తాగుతావు కదా వాటర్ దాంట్లో తీసుకొని. హాయ్ చెప్పు, మంచిగా చెప్పు. రాగి బిందెలో నీళ్ళు మీరు కూడా తాగండి అని చెప్పు. అప్పుడప్పుడు రాగి బిందెలో నీళ్ళు తాగండి. షాప్కి వెళ్ళి కొత్త బిందె తెచ్చుకొని. ఎండలకాలం మంచిది, శీతాకాలం ఏమో ఫ్రిడ్జ్ నీళ్ళు. ఎండలకాలము కుండలో నీళ్ళు తాగాలి యాక్చువల్గా. ఫ్రిడ్జ్లో నీళ్ళు అస్సలు తాగద్దు, వాటర్ గొంతు పట్టేస్తుంది. మాకైతే, మీకు ఎలా ఉంటుందో తెలియదు, మా ఇద్దరికైతే గొంతు పోతుంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతాం. అందుకని ఎండలకాలం మొత్తం కుండలో నీళ్ళు తాగుతాం. చలికాలం ఏమో బిందె, రాగి బిందె. ముఖ్యంగా ఈమెకే తెచ్చాం ఈ బిందె. ఎందుకంటే ఈమెకి కొంచెం బాడీ మంచిగా ఉండదు, అందుకని రాగి బిందెలో నీళ్ళు తాగితే మంచిదని తీసుకొచ్చినాం. డాక్టర్స్ చెప్పారు.